ఒకప్పుడు ఆడవాళ్ళు వంటగదికే పరిమితమయ్యేవాళ్ళు, కానీ నేడు అన్ని రంగాలలో దూసుకెళ్తున్నారు. కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల నేడు కూడా ఆడవాళ్ళు కొన్ని రంగాలలో రాణించలేకపోతున్నారు. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగుతూ క్యాబ్ డ్రైవర్గా, క్యాబ్ ఓనర్గా జీవితాన్ని సాగిస్తున్న అలివేలు గారు మనతో ఉన్నారు. 10వ ఏటని తన జీవిత ప్రయాణం ఒక చైల్డ్ లేబర్గా స్టార్ట్ చేసి సెక్యూరిటీ ఉద్యోగిగా, జొమాటో ఉమెన్గా మరియు ఒక క్యాబ్ డ్రైవర్గా నేడు సొసైటీలో స్ఫూర్తిదాయకంగా బతుకుతున్నారు. తన జీవిత ప్రయాణము ఒక చైల్డ్ లేబర్ నుంచి క్యాబ్ డ్రైవర్, క్యాబ్ ఓనర్గా ఎలా సాగిందో తెలుసుకుందాము. నమస్తే అలివేలు గారు. నమస్తే మేడం. మీరు సెక్యూరిటీగా, మళ్ళీ ఊబర్, జొమాటోలో కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఊబర్ డ్రైవర్గా. యాక్చువల్గా అంటే మీరు ఎంచుకునే జాబ్ ఏదైతే ఉందో వృత్తి, ఆడవాళ్ళు రావాలంటేనే డేర్ చేయని వృత్తి లోకి వచ్చి మీరు రాణిస్తున్నారు. అసలు మీ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయ్యింది? మీ బాల్యము, మీ నేటివ్ ప్లేస్ అంటే మీ ఊరు ఏంటి అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ చాలా ఇన్స్పిరేషన్ కనిపించింది మిమ్మల్ని చూసినప్పుడు నాకు. ఇన్స్టాలో కానీ మీరు మాట్లాడే విధానము చాలా జెన్యున్గా మాట్లాడుతున్నారు. సమస్య గురించి కూడా, అంటే క్యాబ్ డ్రైవర్కి ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేది కూడా చాలా జెన్యున్గా మాట్లాడుతున్నారు. మీ ఊరు ఎక్కడ అసలు? ఎక్కడి నుంచి మీ తల్లిదండ్రులు, మీరు? మా అమ్మగారు వచ్చేసి సరికొండ మేడం. సరికొండ. అత్తగారు వచ్చేసి తుమ్మలపల్లి, నల్గొండ జిల్లా. మా అమ్మ వాళ్ళది ఫస్ట్ మహబూబ్నగర్ జిల్లా ఉంటుండే, ఇప్పుడు చేంజ్ అయింది కదా, రంగారెడ్డి జిల్లా అనమాట ఇప్పుడు, కర్తాల్ మండలం. మా అత్తగారు వచ్చేసి చండూరు మండలం, తుమ్మలపల్లి, నల్గొండ జిల్లా. సో నేను వచ్చేసి నా కష్టం అయితే నాకు 10 ఏళ్ళ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. నాకు 10 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి నేను కష్టపడడం స్టార్ట్. స్కూల్కి వెళ్తే అదే కొంచెం 5th వరకే చదువుకున్న, తర్వాత చదువు మానిపించేసారు. ఆడపిల్లలకు చదివేందుకు, ఎక్కువ ఎందుకు, పని చేసుకొని బతికేస్తే చాలు అన్నట్టుగా మా అమ్మ వాళ్ళు. ఇక కొన్ని పరిస్థితులు, మా అక్క అప్పుడు డెలివరీ అయినప్పుడు ఫస్ట్ నా జాబ్ అయితే మా అక్కకు కొడుకు పుడితే మా అక్క వాళ్ళ ఊర్లో తీసుకెళ్ళి అక్కకి హెల్ప్గా ఉండన్నట్టుగా తీసుకెళ్ళి మా అమ్మ మా అక్కల ఇంటికాడ వదిలేసింది అనమాట. సో మా అక్క డెలివరీ అయ్యి ఉండి కాబట్టి మా ఇంట్లో కొంచెం మా అక్క వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ, వాళ్ళకి ఇంకా ఒక బర్రె ఉంటుండే, సో బర్రెని మేపుకు రావడానికి బాయికాడికి పోతుండే వస్తుండే. ఇంకా అట్లా కొన్ని రోజులు చేసిన తర్వాత మీ అక్కకి ఫస్ట్ డెలివరీ అయినాక అక్కకి సాయంగా మిమ్మల్ని పంపించారు స్టార్టింగ్ లో. ఇక మా అక్కకి హెల్ప్ చేస్తూ. అంటే ఎంతమంది అక్క చెల్లెళ్ళు? మేము 5 అక్క చెల్లెళ్ళం. 5 అక్క చెల్లెలు. మీకంటే పెద్దవాళ్ళ? నేను నెంబర్ 4. నా తర్వాత చెల్లి ఉంది ఒక ఆమె, అంటే నా తర్వాత తమ్ముడు యాక్చువల్లీ. అయితే నలుగురితో కూడా ఒక అబ్బాయి పుట్టిండు కదా, మా నాన్న మా అమ్మని ఆపరేషన్ చేయించుకోకు, ఎందుకంటే నలుగురు చూసుకోవాలంటే ఇంకొక అబ్బాయి ఉండాలి కదా, మేబీ మళ్ళీ కొడుకు పుడతాడేమో అన్నట్టుగా మా నాన్న సర్జరీ చేయించుకుంటే, మా అమ్మని చేయించుకుంటే తిట్టినట. సో మా అమ్మ ఇక మా నాయనకు భయపడి చేయించుకోకుండా అట్నే ఉంటే మళ్ళీ మా చెల్లె పుట్టింది. సో లాస్ట్ సిస్టర్ 5వ తమ్ముడు ఒకడు. అంటే అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వ్యవసాయమే. ఇక మళ్ళీ వ్యవసాయంలో కొంచెం మంచిగా లేక ప్రాబ్లమ్స్ వల్ల మేము చిన్న ఉన్నప్పుడు సిటీకి వచ్చేసారు అమ్మ వాళ్ళు కూడా. తర్వాత హైదరాబాద్కి వచ్చేసి నాన్న వాచ్మెన్ కుంటుండే, అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అట్లా వాచ్మెన్ కుంటుండే. ఇక మేమందరం కూడా ఎవ్వరం కూడా ఖాళీగా ఉండకుంటే తలా ఒక పని పెట్టేసేది అనమాట మా అమ్మ. ఒక్కొక్కరు ఏదైనా పని చేసుకోవాలంటే చదువుకోకుండా. చదువు అంటే వాళ్ళకు తెలియదు, చదువు గురించి తెలియక వాళ్ళు పని చేస్తే పైసలు వస్తాయి అన్నట్టుగా పనికి పెట్టేవాళ్ళు. అమ్మ పెద్ద కుటుంబము, అందరినీ నడుపుకోవాలి కాబట్టి సంపాదన అందరు సంపాదిస్తేనే గడిచింది. అలివేలు గారు, మీరు 5వ తరగతి వరకే చదువుకున్నా అన్నారు కదా, తర్వాత కూడా మీకు అంటే చిన్న పిల్లల్ని, వేరే పిల్లల్ని చూసి, మీతోటి పిల్లల్ని చూసి చదువుకోవాలనిపించింది. మీకు చదువుకునే అవకాశం ఎప్పుడు రాలేదా? ఇంకా మళ్ళీ చదువుకోవాలనిపించలేదా? అనిపించింది. చాలా అవకాశం కోసం చాలా వెయిట్ చేసిన మేడం. సెకండ్ అంటే ఇప్పుడు ఓపెన్ 10th రాయొచ్చు కదా అని చెప్పేసి చాలా చోట్ల అట్లా చెప్పడం, అంటే ఏమైనా 10th క్లాస్ ఓపెన్ 10th రాసే అవకాశం ఇక్కడ ఉంటే చెప్పండి అని చాలా మందిని అడిగిన. మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకునేదాన్ని, నాకు 10th లేదు, ఓపెన్ 10th చేద్దాం అనుకుంటున్నా అంటే చేయొచ్చు కదా ఏం కాదన్నారు. అంటే ఓపెన్ 10th వేయాలన్నా అడిగి బస్సులలో బోర్డులు ఉంటుండే మేడం, ఓపెన్ 10th చదువుకునే వాళ్ళకి ఫోన్ చేయండి అని. అది చూసి ఫోన్ చేసేదాన్ని నేను. అయితే 10,000 కట్టండి, 8,000 కట్టండి అనేది. నాకు అప్పుడు డబ్బు లేక కొన్నాళ్ళు అట్లనే ఆగిన. తర్వాత నాకు మా ఫ్రెండే ఫోన్ చేసి ఇట్లా మేమున్న ఏరియా సరవనగర్ అనమాట, మేమున్న ఏరియాలో ఓపెన్ 10th చేయలేని వాళ్ళు ఇప్పుడు చేసే అవకాశం ఉంది, ప్రథమ్ స్కూల్లో
చేస్తావా జాయిన్ అవుతావా అన్నది. సరే చేస్తా అని చెప్పేసి జాయిన్ అయిపోయినా. అదేదో ఓపెన్ 10th అంటే చూసుకుంటా రాసి ఎగ్జామ్ పాస్ అవ్వడం కాదు మేడం. సేమ్ అంగన్వాడీ స్కూల్కి వెళ్ళే వాళ్ళం. స్కూల్కి స్కూల్ పిల్లలాగానే బుక్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళే. మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయినా మంచిగా నేర్పించారు ప్రథమ స్కూల్ వాళ్ళు. అప్పుడు మన లాక్డౌన్కి ముందు మేడం అక్కడికి వెళ్ళి రోజు క్లాసెస్కి వెళ్ళి క్లాస్ అటెండ్ అయ్యేది. హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. 5 సబ్జెక్టులు ఉంటుండే. నైట్ డ్యూటీలో డ్యూటీకి వెళ్ళేదాన్ని. డే డ్యూటీలో మాత్రం నైట్ చదువుకునేది. రోజు డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళేది లేదు మేడం. నైట్ డ్యూటీ ఉన్నప్పుడు డేలా క్లాసెస్కి వెళ్ళేదాన్ని. నైట్ డ్యూటీలో హోంవర్క్ చేసుకునేదాన్ని. డ్యూటీ అయిపోయాక మీరు క్లాసెస్ అటెండ్ డ్యూటీ చేసేసుకొని 12 తర్వాత అందరూ పేషెంట్స్ అందరూ పడుకుంటారు కదా మేడం. సో అప్పుడు అటెండెన్స్ రారు కదా, కస్టమర్స్ ఎవరు రాదు. అప్పుడు నేను హోంవర్క్ చేసుకునేదాన్ని, చదువుకునేదాన్ని. కస్టమర్స్ కొంతమంది చూసి ఏం చదువుతున్నావు అమ్మా, అంతగానం ఏం రాస్తున్నావు అమ్మ అని అడిగేవాళ్ళు. అట్లా నేను ఓపెన్ 10th చేస్తున్నాను సార్, ఇది కొంచెం హోంవర్క్ ఉంది చేసుకుంటున్నా అంటే వాళ్ళు తప్పకుండా పాస్ అవుతావమ్మా, కష్టపడుతున్నావు, వెరీ గుడ్ అని ఇట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అట్లా ఓపెన్ 10th చేసిన. అప్పుడు మా బాబు 9th క్లాస్. మా బాబు 9th క్లాస్ అయితే నేను 10th క్లాస్. తర్వాత ఇంకా నాకు చాలు, నా కోరిక నెరవేరింది, 10th అయితే చేసిన, పాస్ అయితే అయిపోయినా అని చాలా హ్యాపీగా ఉంటే మళ్ళీ ప్రథమ స్కూల్ సార్ మా మేడం రత్న టీచర్ అనమాట. సో సారు రమేష్ సారు, ఆ సార్ అంటే మళ్ళీ ఓపెన్ ఇంటర్ కూడా చేయమ్మా, నీకు సర్టిఫికేట్లు కావాలని మస్తు ఇష్టపడుతుంది కదా, చదవంటే ఇష్టం కదా, ఓపెన్ ఇంటర్ కూడా చేయండి అని చెప్తే మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ ఓపెన్ ఇంటర్ కూడా చేసిన. ఓకే. 10th తర్వాత మీ కొడుకుతో పాటు మీరు ఇంటర్ చేశారు అయితే? చేసేసిన. అంటే సర్టిఫికేట్లు ఉండాలి కదా మేడం. చదువు అంటే ఉట్టి ఏదో రాసినా కూడా కాదు. మా అబ్బాయివి నర్సరీ కా నుంచి 1st క్లాస్ బుక్లు కానీ అన్ని చదివేదాన్ని నేను. అంటే ఓపెన్ 10th పోతాం చూసుకుంటా రాస్తామేమో, పాస్ అయితే సర్టిఫికేట్ వస్తాయి, కానీ చదవడం రాయడం కూడా రావాలి కదా మేడం. అందుకని నేను బాగా ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్ చదవడం నేర్చుకున్నా. ఇప్పుడు మీ కస్టమర్స్ కి మీరే కమెంట్ పెట్టేసుకొని చేసుకుంటున్నారు, చదువుకున్నారు కాబట్టి. చదువుకున్నా కాబట్టి అన్నిటికీ రిప్లై చేయగలుగుతున్నా, ఇట్లాంటి జాబులు చేయగలుగుతున్నా. చదువుకోకుంటే ఇప్పుడు కొంతమంది ఫోన్ చేస్తారు, నేను చదువుకోలేదు, నాకు రాదు, నేను మ్యాప్ ఎట్లా పెట్టుకొని పోవాలి, ఎట్లా చేయాలి అంటే ఇక చెప్తున్నా, చదువు రాకుండా మ్యాప్ పెట్టుకోవచ్చు, ఈజీ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చదువుకున్నా కాబట్టి నాకు ఆ భయం లేదు మేడం. అందుకనే చదువు అనేది ఇంపార్టెంట్. మ్యాప్ చూసుకోవాలన్నా ఇప్పుడు సరే మ్యాప్ అంటే ఎట్లా వదితే వచ్చేస్తుంది మేడం. బుకింగ్ మనకు పడేటప్పుడు ఏ ఏరియా పడుతుంది, పికప్ ఎక్కడ, డ్రాప్ ఎక్కడ చూసుకోగలుగుతున్నా. నేను చదువుకున్నా కాబట్టి అవి చదువుకోగలుగుతున్నా. అందుకనే చదవాలి, అందరూ చదువుకోవాలి, చదువు వచ్చి ఉండాలి. చదువుకి ఏజ్ లేదని? ఏజ్ లేదు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. నాకడ పెద్దవాళ్ళు కూడా వచ్చారు అప్పుడు నేను చదువుకునేటప్పుడు. నాకడ చిన్న వాళ్ళు వచ్చారు, నాకడ పెద్దవాళ్ళు కూడా వచ్చారు. అట్లా ఫస్ట్ జాబ్ ఇప్పుడు మీ అక్క దగ్గర కంటే సాయంకి వెళ్ళారు, మీరు ఎన్నో ఏట అంతే మేడం. అక్కడ ఎక్కువ రోజులు ఏముండలే. అక్క వాళ్ళ ఇంట్లో 6 నెలలు, నాకు అసలు అది కూడా తెలియదు. 6 నెలలు సంవత్సరము ఉండొచ్చు. తర్వాత మళ్ళీ మా అమ్మ చిన్నపిల్లలను చూసుకోవడానికి ఇళ్ళ పనికి పెట్టింది అనమాట. అంటే మీరు ఆ వయసు ఎన్నేళ్ళ వయసు మీది? అంటే నాకు కూడా ఎగ్జాక్ట్లీ గుర్తులేదు మేడం. 95లో అనుకుంటా, 95లో. చిన్న ఏజ్ అసలు నాకు అప్పుడు 10 ఏళ్ళ వయసే. 10 ఏళ్ళ వయసులోనే పనికైతే పెట్టారు అనమాట. ఇంకా చిన్నపిల్లలను చూసుకొని ఇక పంపియండి మీ బిడ్డని, మేము చూసుకుంటాం మంచిగా అని తీసుకెళ్ళారు వాళ్ళు. తీసుకెళ్ళి ఏం చేసినామంటే అది హాస్టల్, చిన్న చిన్న పిల్లలు పట్టుకొని, చిన్నపిల్లలను పట్టుకొని అని చెప్పేసి ఇంట్లో అన్ని పనులు చేయించేవాళ్ళు అనమాట. అక్కడ కూడా కొన్ని రోజులు ఎక్కువ కొన్ని రోజులు చేసిన యాక్చువల్లీ. దానికట్ట ముందు ఏంటంటే మా రెండో ఒక పెళ్లి కాకముందుకు ఒక ఇంట్లో రెడ్డిస్ అనమాట. మా ఊర్లో కళ్ళు లారీలు ఉంటాయి అనమాట. కళ్ళు లారీలు ఇక్కడ హైదరాబాద్కి వస్తాయి. ఆ లారీలో ఓనర్స్ ఉన్నారు, కళ్ళు కంపౌండ్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా పెట్టింది మా అమ్మ పనికి. అప్పుడు ఏంటంటే ఇలా నెల లెక్క పైసలు లెక్క కాదు, 1 సంవత్సరం మీ అమ్మాయిని మా ఇంట్లో పెట్టండి, మా ఇంట్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది, నీకు నేను సంవత్సరానికి తులం బంగారం పెడతాను మా అమ్మతో మాట్లాడుకొని వాళ్ళు నన్ను పంపించమంటే మా అమ్మ పంపించేసింది వాళ్ళ ఇంటికి. అది ఇక్కడ హైదరాబాద్లో అది చెంపపేటలో. అప్పుడు నాకు చిన్న వయసులో వాళ్ళ ఇంట్లో పెడితే ఇంకా అంటే నాకు బట్టలు ఉతకనికి రాకపోయేది, చిన్నపిల్లని కదా. గిన్నెలు మాత్రం కింద స్టూల్ వేసుకొని ఎక్కి తోమేదాన్ని. ఇల్లు బయట పెద్దగా వాకిలు ఉంటే వాకిలి ఊకడం, నీళ్ళు చల్లడం, ముగ్గేయడం ఆ చిన్న ఏజ్లోనే 10 ఏళ్ళ వయసులోనే. ఇంకా అంతా గిన్నెలు తోమడం, ఇల్లు ఊడవడం, ఇల్లు తోడవడం అవన్నీ కూడా చేయించేవాళ్ళు నాతోటి. అవన్నీ చేపిస్తామని చెప్పలేదు ఫస్ట్, అవన్నీ చేయించే వాళ్ళతో చేసేదాన్ని. అయినా కానీ
ఇక దాని తర్వాత ఇక ఒక హాస్టల్లో పెట్టించింది పనికి. ఆ హాస్టల్లో కూడా మీరు అంత చిన్న వయసులో మీ తల్లిదండ్రులు వదిలేసి మీ అక్క చెల్లెళ్ళు వదిలేసి అందరిని వదిలేసి ఏడ్చేదాన్ని. ఒక్క రూమ్ లో సపరేట్ గా వండబెట్టేవాళ్ళు. నన్ను సపరేట్ గా వండబెడితే భయం వేసి ఏడ్చేదాన్ని, నైట్ లో ఏడ్చేదాన్ని. ఏంది బాధ అసలు అంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటుండే మేడం, చదువుకుంటుంటే నాకు బాధ వేసేది. చదువుకున్న వయసులో తీసుకొచ్చి నేను పోటీ పెట్టేదాన్ని, వాళ్ళు చదువుకుంటుంటే నాకు బాధ వేసేది. నేను కూడా చదువుకునేదాన్ని, వాళ్ళు చదువుతుంటే వాళ్ళని చూసి నేర్చుకునేదాన్ని. నేను నాకు అసలు ఏబిసిడీలు జెడ్ వరకు వచ్చిందంటే వాళ్ళని చూసి నేర్చుకోవడమే. ఇంకా అట్లా నేర్చుకోవడం ఇంకా ఏదో అట్లా ఏడ్చుకుంటా కొన్ని రోజులు గడిపేసాం మేడం. ఎట్లా అట్లా 1 year అయింది. ఆ 1 yearలో తులం బంగారం పెడతాను ఒప్పుకురు కదా మేడం. ఆ డబ్బులతోనే మా రెండో ఒక పెళ్లి చేసింది మా అమ్మ. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక దగ్గర పని పెట్టింది. అక్కడ కూడా అది హాస్టల్ మెహదీపట్నంలో. ఆమె ఆ చిన్న ఏజ్లో మేడం నాకు ఎంత అప్పుడు అదే తమ్ముడు సినిమా, రాజా సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా చిన్నదాని, ఇంత పెద్ద గిన్నెలు స్టవ్ మీద ఇట్లా వంచేదాన్ని అన్నం. బాసల స్టాండ్ కూడా అందని, ఆ స్టవ్ కూడా ఇట్లా ఎగిరితే కానీ అందకపోయేదనమాట. పొయ్యి నేను అటు కింద స్టూల్ వేసుకొని ఎక్కి వంట చేసేది. అంత చిన్న కిల కూరలు. హాస్టల్ అంటే ఎట్లా ఒక 20 మంది అబ్బాయిలు, బాయ్స్ హాస్టల్. క్యారెట్ ఫ్రై కానీ, బిన్నీస్ ఫ్రై కానీ, ఏదైనా ఫ్రైస్ ఎలా చేయాలని నేర్పించింది నాకు అమ్మ. ఆ చిన్న వయసులోనే నాకు ఇక ఒకసారి అనిపిస్తుంది కదా ఆమె నేర్పిన వంటలు ఇవి నాకు, ఆమెని నా గురువు అనిపిస్తుంది ఇప్పుడైతే ఒకసారి అనుకుంటే. కానీ ఆ ఏజ్లో పప్పు చేసేదాన్ని, ఇడ్లీలు చేసేదాన్ని, చట్నీ చేసేదాన్ని, సాంబార్ చేసేదాన్ని, ఒక ఫ్రై చేసేదాన్ని, పెరుగు పాలు కాచి తోడేసేదాన్ని. ఇక అన్నీ ప్రతి ఒక్కటి ఇక మొత్తం నేనే చేసుకునేదాన్ని అనమాట. ఇక అట్లా చేస్తుంటే కూడా అమ్మకి ఇంత చిన్న వయసులో బాగానే నేర్పేగానే బాగానే పని చేస్తుంది పిల్ల, మంచిగా చేస్తుందని చెప్పేసి ఆమె కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యేది. నన్ను మంచిగా చూసుకునేది ఆమె. కానీ నాకే అంత పొద్దున 5 గంటలకే లేపి పని చేయించేది కదా, నాకు మస్తు బాధ అనిపించేది. ఇంత పొద్దు నేను చిన్నపిల్లలకి బాగా పడుకోవాలనిపిస్తుంది కదా మేడం, నిద్ర సరిపోకపోతుండే. ఆ ఏజ్లోనే అంత పని చేసేదని. ఇక మళ్ళీ ఇంకెట్లా అంటే మేడం చక్కగా ఆ వంటలన్నీ వేసి మళ్ళీ ఫ్రై చేసిన గిన్నెలకి ఇచ్చి మళ్ళీ వేరే గిన్నెలకి ఇట్లా ఊడ్చిపెట్టడం కానీ ఆమె పద్ధతిగా మంచిగా నేర్పించింది. ఎట్లా నేర్పించింది అట్లా చేసేది అనమాట. సాంబార్ ఇంకో గిన్నెలో కూర్చొని టేబుల్ మీద పెట్టడం కానీ అన్ని మంచిగా చేసేదాన్ని. కప్స్లలో పెరుగులు పెట్టడం కానీ ఎంత బాగా అంటే ఆమె నన్ను వదులుకోదలుచుకోలేము. నేను మా అమ్మ వస్తే ఏడ్చేదాన్ని, ఇన్ని పనులు చేపిస్తున్నారమ్మా నాతోటి, పొద్దున్నే 5 గంటలకు లేపేస్తుంది, నాకు పెద్ద పెద్ద గిన్నెలతో వంట చేస్తున్నా, చాలా కష్టమవుతుందని ఏడిస్తే తీసుకెళ్ళి మా అమ్మ ఇంట్లో ఉంచుతుందో ఏదో బడికి పంపిస్తుందో అనుకున్నాను నేను. కానీ మా అమ్మ ఏంటంటే నా పిల్లని ఇంత కష్టపెడుతున్నావు నువ్వు, నా పిల్లని పొద్దుగాల లేపుతున్నావు, పిల్లగాని పట్టుకొని కానీ తీసుకొచ్చి నా పిల్లని ఇంత కష్టపెడుతున్నావు అని తీసుకెళ్ళి మా అమ్మ అక్కడికేం తీసుకెళ్ళి నన్ను ఇంకా వేరే అంతకన్నా కష్టమైన పని పెట్టించేసింది అనమాట. ఎక్కడ అంటే అంత పొద్దుగాల లేవదు కదా, పని చేసుకుంటుంది అంతే. ఇక మామూలుగా కూలి పనికి మేడం, కూలి పనికి తీసుకెళ్లేది అనమాట నాతో, వాళ్ళతో పాటు. నాకు ఇక అనిపించేది ఇక అదేం చక్కదనం ఇదేం చక్కదనం. ఆ పొద్దుగాల లేచి పెద్ద పెద్ద వంటలు చేయకుండా ఇది ఇక ఇప్పుడు బిస్కెట్ కంపెనీలు అట్లా ఉంటాయి కదా మేడం, చాక్లెట్ కంపెనీస్ అట్లా పనికి తీసుకెళ్లేది. ఇంకా అక్కడ నుంచి అది కూడా కష్టమే. ఇక అట్లా కూలి పని కంటే కన్స్ట్రక్షన్ వర్కే. అయితే ఇప్పుడు చిన్న ఉంటాయి కదా మేడం, ఉసుక జల్లడ పట్టడం కానీ అట్లాంటి చిన్నపిల్లని కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేయించకుండా అదే ఉసుక పట్టడం కానీ, ఒకరు పడుతుంటే తెచ్చి ఉసుక పోస్తాం కదా, అట్లాంటి పనులు చేయించింది. నాకు ఈ పనులు ఇష్టం ఉండవమ్మా, నేను ఈ పని చేయను, నాకు అసలు నాకు నచ్చవు ఇలాంటి పనులు, నేను చేయనమ్మా, కావాలంటే ఇళ్ళ పని చేస్తా అని చెప్పేసి మా అమ్మతో నేను ఒప్పించుకొని ఇళ్ళ పని చేసేదాన్ని. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.